హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని హడావడిగా కాకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఈ కర్రీ ఎలా తయారు చేయాలో నేనైతే చేసి చూపిస్తానండి మీకు. అలా అని మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా కమ్మగా కూడా ఉంటుంది. బయట చికెన్ ఫ్రై అయితే ఏ మసాలాలు వాడతారో తెలియదు కదా. బయట మసాలాలు కాకుండా హోమ్మేడ్ మసాలాతో నేనైతే ఈ చికెన్ సెమీ గ్రేవీ ఫ్రై అయితే చేసి మీకు చూపించబోతున్నాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే 1 కిలో వరకు చికెన్ తీసుకొని ఇలా సన్నగా అయితే ముక్కలైతే కట్ చేసుకుంటున్నాను. చాలా సన్నగా కాకుండా అంత లావుగా కాకుండా మీడియం సైజులో అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని బాగా వాటర్లో 4-5 సార్లు అయితే బాగా కడుక్కోవాలండి. బాగా కడుక్కొని మనం పక్కనైతే పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా వాష్ అయితే చేసుకోవాలి. అలాగే నేను 2 టమాటాలు 2 పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇవి సన్నగా అయితే తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని మనకి కావాల్సిన మసాలానైతే నేను ఈ కర్రీలోకి స్పెషల్ మసాలానైతే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కొంచెం ధనియాలు వేసుకొని, కొంచెం చెక్క 4 మొగ్గలు వేసుకొని, అవి వేగాక మనం గసగసాలు అయితే వేసుకొని కొంచెం చిటపటలాడే వరకు ఉంచుకొని కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇది 2 యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. ఇవి చల్లారాక గ్రైండ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అదే పొయ్యి మీద కడాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అయితే యాడ్ చేయాలి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చికెన్ ఫ్రై కదా, ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. అవి కొంచెం ఏగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఉంచుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు, తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం అండి. మేము కొంచెం స్పైసీగానే తింటాం. అవి కొంచెం ఏగాక టమాటాలని యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉంచుకోవాలి. హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకొని ఇలా కలిపెడుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. అడుగంటితే మళ్ళీ కూర టేస్టే మారిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈలోగా నేనైతే మిక్సీ జార్లో ఇదైతే గ్రైండ్ చేసుకున్నాను. అలాగే 4 కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను. ఇంతేనండి. ఈ మసాలా పెద్ద హడావడి ఏమి ఉండదు. ఎవరు తిన్నా పొట్ట హాయిగానే ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకొని బౌల్లోకి అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈలోగా మన చికెన్ కూడా 50% ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం 2 టీ గ్లాసుల వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, 2 టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత అయితే ఉంచుకుంటున్నాను. ఈ మూత ఉంచాక 10-15 మినిట్స్లో ఇది బాగా ఉడికిపోతుందండి. అందులో వాటర్ కూడా ఇంకిపోతాయి. చూడండి, ఈ విధంగా ఈ కంటెన్సీలో ఉన్నప్పుడే మనం కరివేపాకు 1 గుప్పెడు తీసుకొని మనం ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ అయితే మూత పెట్టుకొని 5 మినిట్స్ ఆగాక మూత తీసి చూస్తే ఈ వాటర్ అంతా ఇంకిపోతుందండి. ఇప్పుడు ఈ కొంచెం కంటెన్సీలో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను అయితే చల్లేసుకుందాం. ఇలా చల్లుకొని బాగా కలుపుకొని 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హాఫ్ అన్ అవర్ వరకు పడుతుందండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా 2 నిమిషాలు బాగా వేపుకోవాలి. అప్పుడే చాలా కలర్ వస్తుంది. చూడండి, ఈ కర్రీ అయితే అయిపోయింది. ఇది ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా 2 మినిట్స్ అయ్యాక మనం సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ అయితే ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ అయితే చేసేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నాకు కొంచెం ఉత్సాహం పెరుగుతుంది. ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల నాకు కొంచెం ఇంకొకరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాయ్.